అకటకట ఎంతటి మంద భాగ్యురాలను నిరంతర మనంత పరిచారిక శతంబుల చేయుడుగులు అందుకున్న పాత్రకు రాజ్ఞ పదమును అనుభవింపచేసిన దైవమా, నీవు నాకెంత ఉపకారమని వచ్చిన వాడవగదు. తొలుత ఈ దాసిక వృత్తి ఎందైనను నా యజమానురాలను మెప్పింపలేకపోయింది కదా, నా యజమానురాలను మెప్పింపలేకపోయింది కదా. నాథా నాథా, హరిశ్చంద్ర చక్రవర్తి ఆనాడు కాలకౌశకునకు నన్ను అప్పగించినప్పుడు మనసారా మన కష్టములను తలంచుటకైనను వీలు లేకపోయాను కదా, మనసారా మన కష్టములు తలంచుటకైనను వీలు లేకపోయాను కదా. కడకు మంద భాగ్యురాలను, కడకు మంద భాగ్యురాలను యజమాని బ్రాహ్మణుడు యజమాని బ్రాహ్మణుడు త్రీవము చే కొనగనేతి ముందు పోలేక పోలేక పోయినా ఎంతటి దారుణమైన వాక్యం పలికితేనే, ఎంతటి దారుణమైన వాక్యం పలికితేనే ఇలను ఉన్నావు 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 ఎందుకు లేశా అయ్యో అయ్యో శోక తీవ్రమచే యజమానురాలగ్నం మరుచుతున్నానే, నా యజమానురాలగ్నం మరుచుతున్నాను. ఇక త్వరపడి ఇక త్వరపడి ఇక సాయంకాలమై పడవ
కొండ ఎందలి సంజ కెంజాయ విశ్వామిత్ర మహర్షి గోపరసమోయని ప్రకాశించుతున్నది. విశ్వామిత్ర మహర్షి కానీ పడుగులతో అడవికి ఎగిరిన నా కుమారుడు ఇంకనూ రాకున్నాడేమి? పడుగులతో అడవికి ఎగిరిన నా కుమారుడు ఇంకనూ రాకున్నాడేమి? రావాల్సిన వేళ కూడా అతిక్రమించుతున్నదే. లోకిత, నీవు ఎక్కడున్నావు నాయన? మందలలో నిల్వకయే మందలలో నిల్వకయే అంబాయల్తో ముక్కులందో ఏవో ధాన్యపు కంకులందుకొని ముక్కులతో ఏవో ధాన్యపు కంకులందుకొని అప్పుడే రాడేమి నా పాపడే నేడిందులకు నా హృదయం పరిపరి విధముల కీడునే శంకించుచున్నదే. నేడిందులకు నా హృదయం ఎందులకో
తప్పించుతున్నదే. ఆనాడు ఆనాడు కుర్రవారిని స్వామి అడవికి పంపించుచుండగా, అమ్మా అమ్మా, నేను అడవికి పోలేనంత మాత్రమున గురుండు నన్ను బలవంతముగా చెవుకు పట్టుకొని చెడుగా చెడుగా ఏమని చేతగాని ఎడా గాయాలుగా కొట్టిన పడలేక వ్యథ ప్రాణభీత, ఆ వ్యథ పడలేక ఆ వ్యథ పడలేక అమ్మా అమ్మా, నేను అడవికి పోలేకున్నాను. గురుండు బలవంతముగా కొట్టుచో పొమ్మను చూడాడే అని నా కడకే తెచ్చిన పుత్ర కష్టగతి, నా గర్భము చెడు చెడు మరి ఈరోజు నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. తమ్ముడు గారు సుమన్ ఛానల్ వారు ఇక్కడికి తీసుకుని వచ్చి ఇటువంటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఈరోజు మా తమ్ముడు గారు భాస్కర్ గారు, మరి రాజా గారు, సుమన్ టీవీ ఛానల్ వాళ్ళు మరి కళాకారులు ఇబ్బంది బాగా తెలుసుకున్న వాళ్ళు కాబట్టి, ఇప్పుడు నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. రాత్రి ప్రోగ్రాం నుంచి రావడానికి ఇబ్బంది పడ్డాను. నాకు తెలియని ప్రాంతం ఇదంతా, నాకు తెలియదు. పోయిన సంవత్సరం నుంచే నేను ఇక్కడికి ఈ ఏరియా వస్తున్నాను. ఇటువంటి బాధలన్నీ కళాకారులకు ఉంటున్నాయి, అది అర్థం చేసుకోగలరు సుమన్ టీవీ ఛానల్ వారు, రాజా గారు, మా తమ్ముడు గారు, భాస్కర్ గారు బాగా అర్థం చేసుకోగలరు. జిల్లాలో ప్రతి ఒక్క చోట కళాకారులకి విశ్రాంతి తీసుకోవడానికి, కడుపు నిండా భోజనం చేయడానికి, కంటి నిండా నిద్ర పట్టడానికి కళాకారులకి ఒక వసతి గృహాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని అడిగారు. మరి వీళ్ళకి ఏమి అవసరం లేదు అందరిలాగానే, కానీ కనీసం కళాకారులు కూడా అవుతారో కాదో నాకు తెలియదు. కళాభిమానులు వాళ్ళు ఒక ఛానల్ వాడు ఈ కళాకారులు పడుతున్న ఇబ్బంది వాళ్ళు చూడలేక వాళ్ళు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం వారిని అడిగారు. ఇంకొక ఇది కూడా చెప్పారు నాకు, ఏంటంటే వృద్ధ కళాకారులకి ఉచిత వైద్యం. ఇది ఎవరైనా అడుగుతారా? ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ఆలోచనలు ఎవరికి సామాన్యులకు రావు. అది ఆ బిడ్డలకి ఆ ఆలోచన వచ్చిందంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మంచి సంకల్పం. ఆ ఇద్దరు బిడ్డలు ఇక్కడ ఉండడం అంటే నిజంగా ఈ భూమి ఎంత పుణ్యం చేసుకుందో. మా కళాకారుల గురించి, మా ఆవేదనల గురించి, మా బాధల గురించి వారు బాగా అర్థం చేసుకొని మా కళాకారులకు ముందుండి నడిపిస్తున్నారు. ఆ బిడ్డలకి ఆ భగవంతుడు వారికి దయచేసినందుకు మరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చారు. పేరు నెల్లూరు భానుమతి. ఇక సెలవు.